అండి ఈ స్థలాలు మేము 98లో కొనుక్కుంటే 2001లో మాకు రిజిస్ట్రేషన్ జరిగినాయండి. అప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు చాలా చేతులు కూడా మారినాయి. అంతకుముందు ఏమీ లేదు. 2017లో ఒక నోటీస్ వచ్చింది సార్, ఇది గొడవల్లో ఉందని. గొడవల్లో ఉంటే ముందే మాకు ఆ రిజిస్ట్రేషన్ ఆపేయాలి, లేదా ఇక్కడ నోటీస్ బోర్డు అన్నా పెట్టాలి. ఏమీ లేకుండా డైరెక్ట్గా నోటీస్ పంపారు. అది మనకి ఎవరికి తెలియదండి. చాలామంది ఆడపిల్లల గల్లోళ్ళు కట్నం కింద కూడా ఇస్తే ఇది గొడవల్లో ఉందని ఆడపిల్లల్ని ఇంటికి కూడా పంపించారండి. అయితే 2001లో రిజిస్ట్రేషన్ అయితే 2017లో నోటీస్ వచ్చిందండి. ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారు? ఇన్ని సంవత్సరాలు తెలిసి కూడా ఇన్ని సంవత్సరాలు మన రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి. అప్పుడు ఎందుకు ఆపలేదండి? అప్పుడు ఆపాలి కదా, ఇంతమంది అన్యాయం అయిపోయేవాళ్ళు కాదు కదా. సరే 2017లో నోటీస్ వచ్చింది. తర్వాత మాకు తెలియదు కేసు ఇప్పటికీ జరుగుతూనే ఉంది, సుప్రీంకోర్టులో జరుగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టులో 10:45కో 11కో ఆపమని లెటర్ ఇస్తే ఆ లెటర్ మేము తెస్తున్నామండి ఆగనంటే మాకు అలా కుదరదు, హార్డ్ కాపీయే కావాలని చెప్పేసి మొత్తం అండి 42 ఫ్లాట్లు అన్యాయంగా అందరూ మిడిల్ క్లాస్ అండి. ఒక్కళ్ళు కూడా కోటీసులు కానీ ఎవ్వరు లేరు. ఒకళ్ళు ఆర్టీసీ డ్రైవర్ అండి ఆయన, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్. మా నాన్న మిలిటరీ నుంచి రిటైర్డ్ అయిన డబ్బులతో అది కొన్నాడు. అదొక్కటే మాకున్నది. అది ఈ రోజుకి ఆ రేకుల షెడ్ మాది పడేసారి మేము రోడ్డు మీద పడ్డామండి. కానీ సుప్రీంకోర్టులో 11 ఇంచుమించుగా 11 ఏం చేయొద్దని చెప్పినా అమీనాలు వచ్చారు, లాయర్లు వచ్చారు. మేము మాట్లాడండి అండి లాయరు, లేదా కాపీ తెస్తామంటే లేదు ఇలా కుదరదు, మేము మాట్లాడాం, ఇవన్నీ కాదు, మాకు హార్డ్ కాపీయే కావాలి అని సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తారండి. ఇది కేవలం వాళ్ళు మరి డబ్బు తీసుకొని అన్యాయం చేశారో ఏంటో కానీ మాకు తెలియదండి. దయచేసి మన ముఖ్యమంత్రి బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరన్నా మా ఎందుకు దయతలిచి వచ్చి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. మాకు టైం ఇచ్చారు సార్, మాకు టైం ఇచ్చారు సార్. అప్పుడు టైం ఇచ్చారంటే ఫైట్ చేయడం కోసం టైం ఇచ్చారు. ఈరోజు మాకు వాయిదా ఉంది అక్కడ సుప్రీంకోర్టులో ఆఫ్టర్నూన్. కానీ ఈరోజు వాయిదా ఉందండి అని చెప్పి ఈ కాగితం వాళ్ళకి చూపించాం మేము, వాయిదా ఉండి ఆఫ్ చేయండి అని. వాళ్ళు ఏంటంటే మేము ఆఫ్ చేయము, మేము వచ్చేసాం కొట్టేస్తాం. ఎందుకంటే ఇవాళ మాకు సుప్రీంకోర్టు ఇన్ ఫేవర్ ఆఫ్ అస్ ఆర్డర్ వచ్చింది అన్న సంగతి వాళ్ళకి తెలిసి అది వచ్చేలోపు కొట్టేశారన్నమాట. అందరి 11 కల్లా కొట్టేశారు సార్. మా అన్ని 11కి మాకు వచ్చింది ఆర్డర్ వచ్చింది ఇన్ ఫేవర్ ఆఫ్ అస్ అని చెప్పని. ఇన్ ఫేవర్ ఆఫ్ అస్ వచ్చింది సార్ ఆర్డర్ అని చెప్తే వాళ్ళకి ఆర్డర్ కాపీ మాకు హార్డ్ కాపీ తీసుకురండి ఇక్కడికి, కోర్టుకెళ్ళి వస్తే అప్పుడు మేము తీసుకొస్తాం అని చెప్పన్నారు. ఏమంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిద్దండి అని చెప్పండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే అయింది, వేసుకోండి, మేము ఈ రైలు ఏం చేసుకుంటారో చేసుకోండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసుకోండి అని చెప్పి అమీనాస్ అన్నారనమాట. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి అసలు రెక్లెస్గా చెప్పేశారు. వాళ్ళు అసలు ఏంటంటే అమీనాల్లాగా కనబడతలేదు, కోర్టు యొక్క ఆర్డర్స్ని ఒబే చేసే వాళ్ళ కనబడతలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అసలు ఊపులాటలోనూ మాటలు అన్నీ చేసేసి మమ్మల్ని అవతలకి నెట్టేసి ఇది మొత్తం కూల్చేసారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మాకు ఇన్ ఫేవర్ ఆఫ్ అస్ వచ్చింది ఆర్డర్. ఇప్పుడు మరి హౌసెస్ అన్ని అమలు అయిపోయినాయి కదా, దీనికి మరి ఎవరు చేస్తారు సార్? ఇప్పుడు అనుకూలంగా వచ్చింది మాకు, మరి అనుకూలంగా వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? టైం ఇచ్చారు మాకు, ఇంకా టైం ఇచ్చారు, మీరు దీనికి ఫైట్ చేసుకోండి అని చెప్పి ఇచ్చారు టైం మాకు. మరి ఇప్పుడు ఇంకేముంది మాకు? ఇక్కడ అంత కూల్చేసారుగా. 1998లో మా నాన్నగారు ఆర్మీ నుంచి రిటైర్ అయిన డబ్బులతో కొన్న ఫ్లాట్ అండి అది. అప్పటి నుంచి మేము ఇంటి పన్ను కడుతున్నాము, నీటి పన్ను కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము. మా నాన్నగారు చనిపోయాక మా తమ్ముడు కూడా ఆర్మీని, ఆ ఆర్మీ నుంచి వచ్చిన రిటైర్మెంట్ డబ్బులతో ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంటే ముందే చెప్తే మేము ఇవన్నీ ఏం చేసుకోకుండా ఉంటాం కదండి. ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈ నైట్ టైము పిల్లల్ని పక్కింట్లో చెప్పొచ్చామండి, ఎవరి దగ్గర ఉంచాలో తెలియదు. మేము ఇక్కడున్నా అక్కడున్నా పెద్ద తేడా ఏం లేదండి. అందుకోసం కనీసం సీఎం గారు ఏదో ఒకటి ఇక్కడ దాకా వస్తే ఆయన దాకా కొంచెం అన్నా చేరకపోయిద్దా, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టేకే ఎవరు ఆగని వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా ఏం జరిగిద్దండి. అందుకోసం అని చెప్పేసి కనీసం ఇక్కడ దాకా వస్తే సీఎం గారి దగ్గరికి ఏమన్నా వెళ్తుందేమో అని ఆశతో వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఉండి ఇది కరెక్ట్ టైం కాదండి, రేపు మిమ్మల్ని నేను పంపిస్తాము, మీరు ఇది ఈ టైంలో రావడం, మీరు వచ్చినా మీరు వెళ్ళలేరు, రేపు 11 గంటలకి రండి అని చెప్తే మేము ఇంకా ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నామండి. ఇప్పుడు వెళ్ళినా కానీ మాకు మేము ఆ ఫ్లాట్లో ఆ ఖాళీ స్థలాల్లో పడుకోవడం తప్ప మాకేమి ఇంకా లేదండి. అక్కడ
అన్నీ ఆగండి, 11 గంటలు ఆగండి, ఇంకొక గంట ఆగండి, స్టే వచ్చింది అని అంటే లేదు, మాకు హార్డ్ కాపీ చూపిస్తేనే మేము ఆగుతాము అని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాగి, మేమేమి ఇది మీడియా వచ్చిందని అలా చెప్పట్లేదండి, నిజంగానే అవి జరిగాయి. ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకా సీఎం గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరండి. ఇంకా అది దేవుడి మీద, సీఎం గారి మీద, ఆయన మీద తప్ప ఇంకా మేము ఎవరిని మాకు ఇది దానికి ఒక కమిటీ ఉంది అని అంటున్నారు, నిజంగానే సొసైటీ ఉంది అని అంటున్నారు. ఆ సొసైటీ నిజంగానే ఉందా లేదా ఆయన ఎంక్వైరీ చేసి, మేము అబద్ధం ఆడట్లేదు, మాకు న్యాయం చేయాలని అదొక్కటే కోరుకుంటున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ భవానీపురం అండి, 42 ప్లాట్లు జోజీ నగర్. మేము 42 కుటుంబాల బాధితులు అండి. పొద్దున్న మా ఇళ్ళన్ని కూల్చేశారు, మేము నడి రోడ్డు మీద పడ్డాము. సీఎం గారి దగ్గరికి ఒక్కసారి మాకు అన్యాయం జరిగింది, మాకు ఏ దిక్కు లేదు, అందరం రోడ్డు పిల్ల జల్లతో రోడ్డు మీద ఉన్నాం, మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క సీఎం గారు తప్ప ఇంకా మాకు ఎవ్వరు ఏది కూడాను మాకు దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాము. ఈ టైంలో 10:30కి మేము సీఎం గారి ఇంటి ముందుకు వచ్చామంటే చూడండి ఎంత కష్టాల్లో ఉన్నామో ఆలోచించండి. దయచేసి మాకు న్యాయం చేయండి, మా పరిస్థితి ఏం బాగాలేదు. కొంచెం సీఎం గారి దృష్టి దాకా తీసుకెళ్ళాలి. మా స్థలాలు మాకు ఇప్పించండి. సీఎం గారు వచ్చి ఇక్కడ మాకు ప్రజలు అక్కడ ఇళ్ళన్నీ కుప్ప చేసి పెట్టారండి, సామాన్లన్నీ కూడాను మొత్తం కూడా పగలగొట్టేశారు, దౌర్జన్యం చేశారు. మాకు December 31 వరకు కూడా టైం ఉంది, కానీ ఈరోజు పొద్దున 6ంటికి రౌడీలను తీసుకొచ్చి పోలీసులు, లాయర్లు అందరూ కూడాను మమ్మల్ని నడి రోడ్డు మీద లాగేసి సామాన్లన్నీ బయటకి ఇసిరేసి మాకు చాలా దారుణం జరిగిందండి. దయచేసి ఇది సీఎం గారి దృష్టికి వెళితే మాకు అన్యాయం జరిగింది. కేవలం మాకు ఆయన తప్పితే మాకు ఇంకా ఆప్షన్ కూడా మాకు ఇంకెవరు లేరండి. ఇది ఆయన దృష్టికి తీసుకెళ్ళి దయచేసి మా విన్నపం ఇది. ఇప్పుడు ఈ టైంలో అక్కడ ఉండే రోడ్డు మీద బదులు ఇక్కడే ఉంటామండి. ఈ రోడ్డు మీద మాకు న్యాయం జరిగేంత వరకు కూడాను ఇక్కడే ఉంటాము. ఇది మాకు ఏదైనా సరే 42 కుటుంబాల ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని మేము విన్నవించుకుంటున్నాం. ఈయన ఇక్కడ 42 ఫ్లాట్లు మజీద్ అనే వ్యక్తి 2000 సుమారు 2001 టైంలో ప్లాట్ల కింద విభజించి అమ్మేశాడు. అందరూ కూడా జెన్యున్గానే లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకుని స్టాంప్ డ్యూటీ కట్టి చేసుకుని, ఇది మోకాళ్ళ లోతు పైన నడుము లోతు గొయ్యండి. దీన్ని కొంచెం పూడ్చుకుంటా కొద్దిగా రోడ్లు ఏర్పడి, రోడ్లు లేవు, ఇదంతా ఒక వర్షం వస్తేనే చెరువు. ఇది ఇట్లాంటి దాన్ని మెరకలేపుకుని రోడ్లు వేసుకుని, లోన్లు పెట్టుకుని, కరెంట్ స్తంభాలు వేసుకుని, రోడ్లు వేసుకుని కొద్దిగా డెవలప్ చేసుకున్నారు. సుమారుగా ఒక 15-17 సంవత్సరాల తర్వాత ఇది ఏదో కోర్టులో కేసు ఉందని ఎవరో సొసైటీ వాళ్ళు మాకు ఎప్పుడో మీరు కొనక ముందే మా కోర్టులో కేసు ఉందని ఎంటర్ అయ్యి కాగితాలు పంపించారండి. అవి కొంతమందికి అందిని, కొంతమంది అందలేదు. మరి యాక్చువల్గా యథార్థంగా ఇది కోర్టులో కేసు ఉంటే ఎవరైనా జనరల్గా అందరికీ తెలిసిన విషయమే, కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇది కోర్టులో కేసు ఉంది, దీని మీద ట్రాన్సాక్షన్స్ జరపరాదు అని ఎక్కడో ఒకసారి ఎంట్రన్స్లో బోర్డు పెడితే కొనుక్కున్నా ఉంటారు. ఏ రకమైన మెసేజ్ అన్నా ఇది ఉండాలి, ఇండికేషన్ అనేది ఉండాలి కదండి. ఇప్పుడు జనరల్గా నల్ల బోర్డు వేసి ఇలా ట్రాన్స్ఫర్ అటువంటిది ఏం లేదు. అంటే ఒకవేళ ఉంటే కొన్న వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ ఏదన్నా ఫైట్ చేస్తారనేదా ఒక వన్ సైడ్ వార్ అన్నట్టుగా కామ్గా దాన్ని ఒక తరపు నుంచి మేనేజ్ చేస్తున్నట్టుగా చేసి అది అట్ట కోర్టులో వెళ్ళి సుప్రీంకోర్టులో మేము గెలిచామని అప్పుడు 15-17 సంవత్సరాల తర్వాత దీనిలో దాదాపుగా చాలా ఇళ్ళు కట్టిన తర్వాత వచ్చి